సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ దివ్య. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా కోటా శ్రీనివాసరావుది 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. ఎన్టీఆర్, అక్కినేని తరం హీరోల నుంచి ఈ తరం యువ కథానాయకుల వరకు అందరితోనూ ఆయన నటించారు. విలక్షణ నటనతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోటా శ్రీనివాసరావు ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. లెజెండరీ మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కోటా శ్రీనివాసరావు వయసు 83 సంవత్సరాలు. వృద్ధాప్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొన్ని రోజులుగా కోట ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆదివారం హైదరాబాద్ సిటీలోని ఫిలిం నగర్ ప్రాంతంలోని తన నివాసంలో కన్నుమూశారు. రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావుకు తొలి అవకాశం దర్శక నిర్మాతలు కె వాసు, క్రాంతి కుమార్ ఇచ్చారు. ప్రేమ ఖరీదు సినిమాతో ఆయనను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేశారు కోట. ఆ తరువాత ప్రతి నాయకుడిగా తనదైన విలనిజం పండించారు. దాదాపు 750 సినిమాల్లో పైగా నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరం హీరోలతో పలు సినిమాలు చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లోనూ నటించారు. ఈ తరం యువ హీరోలు సాయి దుర్గతేజ్ తోనూ పనిచేశారు. ఇది మాత్రమే కాదు, రాజకీయ నాయకుడుగా కూడా కోటా శ్రీనివాసరావు ప్రజలకు సేవ చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన కొన్నాళ్లు కొనసాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కోటా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను అధిగమించే ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. ఇలాంటి విలక్షణ నటుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన ఆత్మ భగవంతుణ్ణి చేరాలని నంబర్ 1 న్యూస్ ఘన నివాళులర్పిస్తోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.